సో ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో రెంటల్ హౌసెస్లో ప్రతి రూమ్కి మన ఇంట్లో ఉన్నట్టు స్ప్లిట్ ఏసీస్ ఉండవు. మేము పోర్టబుల్ ఏసీస్ తెప్పించుకుంటాం అనమాట. దీని కాస్ట్ అయితే నాకు $300 పడింది విత్ డెలివరీ కలిపి, కోగన్ అనే వెబ్సైట్లో. ఏసీ ఇక్కడ పెట్టాలి కానీ మా ప్లగ్స్ ఆ రూమ్ కామూలు ఉంటాయి, ఎక్స్టెన్షన్ వాడాలి. సో ఏసీకి సెటప్ మాన్యువల్ ఇస్తారు, ఇంకా స్క్రూస్ అవన్నీ కూడా ఇస్తారనమాట. ఎగ్జాస్ట్ దీనిలో నుంచి ఇక్కడ విండోకి పెడితే బయటకు వెళ్తుంది, అవన్నీ చేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు. సో ఫస్ట్ అయితే ఏసీకి కంప్రెసర్ కిట్ని బిగిద్దాము. కొంచెం పెద్ద సౌండ్లో అయితే చాలు గుండె గుబేలమంటది, పరిగెత్తడానికి రెడీగా ఉంటుంది. సో ఇలా ఎగ్జాస్ట్ పైప్ ఇస్తారు, 2 కార్నర్స్లో కనెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మెషిన్ కనెక్టర్ ఫిక్స్ చేసేసి ఆ తర్వాత విండో కనెక్టర్ డిఫరెంట్ షేప్లో ఉంటుంది, అది కొంచెం టైట్గా ఫిక్స్ చేసి విండోకి ఫిక్స్ చేయాలి. ఇంత చేసి చివరి దాకా వెళ్ళిన తర్వాత మర్చిపోయాను, మాన్యువల్ చదువుతుంటే పైనుంచి కింద దాకా చూస్తుంది ఏం చదువుతున్నాడు వీడని చెప్పి. విండో కిట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హైట్ తక్కువైందని తెలిసింది, కింద పైన చెక్క ముక్కలు పెట్టుకొని ఇంకా సెట్ చేసుకున్నాను. డబ్బాలు లేక ప్రోటీన్ డబ్బాని పెట్టా, ఎగ్జాస్ట్ లో నుంచి వచ్చే వాటర్ అంతా క్యాప్చర్ చేసుకోవడానికి. సెటప్ అయితే అయిపోయింది, ఇంకా ఆన్ చేద్దాం. మధ్యాహ్నం 3ంటికి మిడ్-నైట్ మూడ్లో ఉన్నారు ఇద్దరు, సింకులు ఆవలేస్తున్నారు. కోలా థ్యాంక్స్ చెప్తుంది ఏసీ బిగించినందుకు. ఇంకా తర్వాత చూరో దగ్గరికి వెళ్ళి మన కష్టాలు తీరిపోయినాయి సరోజా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. టైటానిక్ రోజు గారు ఫ్రంట్ నుండి ఎంజాయ్ చేస్తున్నారు, ఈమె గారు జాక్ బ్యాక్ నుండి ఎంజాయ్ చేస్తున్నారు.